ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ అధ్యాయం 2. కొంతసేపటికి దశరథుడికి తెలివి వచ్చాక కైకేయ ఇలా అంది. ఇక్ష్వాకు వంశంలో జన్మించానంటావు, సత్యధర్మాలు పాటిస్తున్నా అంటావు, 2 వరాలు ఇచ్చానన్నావు. ఆ 2 వరాలు నేనడిగేసరికి నీకంత కష్టం కలిగిందా? ఎవరైనా వచ్చి రాముడేడని అడిగితే దండకారణ్యానికి పంపించానని చెప్పలేను అంటున్నావు. మరి ఆనాడు నేను నీకు 2 సార్లు ప్రాణభిక్ష పెడితే బ్రతికిన వాడివి. అలాంటి బ్రతికిచ్చిన కైకేయకు 2 వరాలివ్వటం మానేసి అమాయకురాలని చేసి వంచినాడు అని లోకం పిలవదా? వరాలివ్వటానికి ఎందుకు వెనకాడుతున్నావు? నీ వంశంలోని వాళ్ళు ఉత్తమగతులకు వెళ్ళాలా? ఒకనాడు డేగరూపంలో ఉన్న ఇంద్రుడు పావురం రూపంలో ఉన్న అగ్నిని తరుముతూ రాజు దగ్గరకు వచ్చారు. ఆ పావురము రాజు కాళ్ళ మీద పడితే రాజు పావురానికి శరణిచ్చాడు. ఆ పావురానికి శరణిచ్చావు, బాగానే ఉంది. మరి నా ఆహారం సంగతేమిటని అడిగాడు డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు. ఆ రాజు యొక్క ధర్మనిష్ట తెలుసుకుందామని. నీకు పావురం మాంసం కావాలి కాబట్టి ఆ మాంసం నేనిస్తాను అని పావురాన్ని తక్కెటలో ఒక పక్క పెట్టి మరొక పక్క తన శరీరము నుంచి కొంత మాంసం పెట్టి ఆ మాంసాన్ని ఇచ్చినవాడు నీ వంశంలో పుట్టిన శిబిచక్రవర్తి. అలాంటి వంశంలో పుట్టి 2 వరాలు భార్యకిస్తానని చెప్పి ఇవ్వకుండా తప్పించుకు తిరగటానికి నీకు సిగ్గుగా లేదా? ధర్మాన్ని వదిలేసి రాముడికి పట్టాభిషేకం చేసి నువ్వు కౌసల్యతో రోజూ కులుకుదామనుకుంటున్నావా? నాకు 2 వరాలు ఇచ్చి తీరాల్సిందే. నువ్వు రాముడికి పట్టాభిషేకం చేస్తే కౌసల్య రాజమాత అయితే నేను కౌసల్యకు నమస్కారం చేస్తాననుకుంటున్నావా? ఒక్కనాటికి అది జరగదు. నేను ప్రాణాలైనా విడిచిపెడతాను, కానీ ఒక్కనాటికి కౌసల్యకు నమస్కారం చెయ్యను. నా 2 వరాలు నాకివ్వాల్సిందే అన్నది. అప్పుడు దశరథుడు, ఒకవేళ ఇదే నీ పట్టుదల అయితే నువ్వు నేల మీద పడి ముక్కలైపో, నిలువునా మండిపో, నేను మాత్రం నీ కోరిక తీర్చను. ఎందుకంటే నువ్వు ధర్మబద్ధమైన కోరిక కోరలేదు. లోకమంతా ఎవరిని రాజుగా కోరుకుంటుందో, ఎవరి మీద లోకమంతా ఒక్క అపవాదు కూడా వెయ్యలేదో అలాంటి మహాత్ముడిని ఎలాంటి కారణం లేకుండా అరణ్యాలకు పంపమంటున్నావు. ఏమైనా సరే నేను మాత్రం నీ కోరిక తీర్చను అన్నాడు. అలా కైకేయతో ఏడ్చి ఏడ్చి మాట్లాడుతూ అప్పటికే దశరథుడు 15 సార్లు త్రోతప్పాడు. అలా ఏడుస్తూ కైకేయతో, రాముడు దండకారణ్యానికి వెళితే ఎంత కష్టం వస్తుందో, ప్రజలు ఎంత తల్లడిల్లిపోతారో నువ్వు ఊహించలేకపోతున్నావు. నేను అదృష్టవంతుడిని అయినట్లయితే అసలు రాముడిని అరణ్యాలకు వెళ్ళు అన్న మాట అనకుండా ఇప్పుడే మరణించాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి నీ పాదాలు పట్టుకుంటాను అని కైకేయ పాదాల మీద పడబోగా ఆమె మళ్ళీ తప్పుకొని ఇలా అంది. సత్యం ధర్మం అంటావు, సత్యానికి ధర్మానికి కట్టుబడ్డాను అంటావు, రోజూ ఇన్ని ప్రగల్భాలు చెప్తావు, 2 వరాలు అడిగితే ఇంత బాధపడుతున్నావు, మాట తప్పుతున్నది నువ్వు కాదా అన్నది. అలా ఆ రాత్రి దశరథుడు ఎంత బతిమిలాడినా కైకేయ ఒప్పుకోలేదు. ఏడ్చి ఏడ్చి ఆయన కళ్ళన్నీ ఉబ్బిపోయాయి. జుట్టు చెరిగిపోయింది. నీరసం వచ్చింది. అప్పుడు ఆయన రాత్రితో, నువ్వన్నా నాకొక వరం ఇవ్వు. ఈ రాత్రిని ఇలాగే ఉండని, తెల్లవారనెయ్యకు. తెల్లవారితే రాముడితో నేనేమీ మాట్లాడను. అందుకని నువ్విలాగే ఉండిపో. వద్దులే, నువ్వు తొందరగా వెళ్ళిపో. ఎందుకంటే చీకటిగా ఉంటే నేనిక్కడే ఉండాల్సి వస్తుంది. అంతసేపు ఈ కైకేయను చూస్తూ ఉండలేను. నువ్వు తొందరగా తెల్లవారిపో అంటూ ఏం మాట్లాడుతున్నాడో తెలియని ఉన్మాద స్థితికి వెళ్ళిపోయాడు. మెల్లగా తెల్లవారుతుంది. అప్పుడు కైకేయ, ఇప్పుడు తెల్లవారుతుంది, రాముడు నీ ఆశీర్వాదం కోసం వస్తాడు. రాముడిని చూసిన తర్వాత పుత్రవాత్సల్యంతో మాట మార్చిన భరతుడికి రాజ్యం ఇవ్వకపోయినా, రాముడిని అరణ్యాలకు పంపకపోయినా విషం తాగి ఇదే గదిలో చనిపోతాను అంది. అప్పుడు దశరథుడు, నువ్వు నన్నింత బాధ పెట్టావు కాబట్టి, ఏ రాముడిని చూసి చనిపోతానంటే ఆ వరం కూడా ఇవ్వలేదు కాబట్టి, మంత్రపూర్వకంగా ఏ అగ్ని సమక్షంలో నీ పాణిగ్రహం చేశానో అలాంటి నిన్నిప్పుడే విడిచిపెడుతున్నాను. ఇక నువ్వు నాకు భార్యవు కాదు. నువ్వు నీ కొడుకు కలిసి రాజ్యం ఏలుకోండి. ఎవరికోసమైతే ఇంత దారుణానికి దిగజారావో ఆ కొడుకును కూడా వదిలేస్తున్నాను. భరతుడు నా శరీరం కూడా ముట్టుకోకూడదు అన్నాడు. అలా తెల్లవారగానే పట్టాభిషేకానికి చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. బ్రాహ్మణులు, జానపదులు, సామంతరాజులు మొదలైన వాళ్ళందరూ రాజు కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు సుమంతుడు దశరథ మహారాజును కలుద్దామని లోపలికి వెళ్ళి, మాతలి ఇంద్రుడిని ఎలా నిద్రలేపుతాడో అలా నేను నిన్ను నిద్రలేపుతున్నాను. ఓ మహారాజా, బయటికి రా అన్నాడు.
యువరాజు పట్టాభిషేకం కోసం అందరూ బయట వేచి ఉన్నారు. ఏం చెయ్యమంటారు అని సుమంతుడు దశరథుడిని అడగగా, దశరథుడు మాట్లాడలేక కన్నుల నుంచి నీటిదారలు పడిపోతుండగా ఇంకొకసారి త్రోదప్పి పడిపోయాడు. రాజు ఇలా పడిపోయాడేమిటని సుమంతుడు కైకేయిని అడుగుతాడు.